హాయ్ 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 వాట్సాప్ అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? ఓకే, అందరూ ఎలాగున్నారు? బలంగా ఉన్నారా? స్టైల్గా ఉన్నారా? ఒక్కొక్కరునా? ఓకే, స్టైల్గా ఉండండి అబ్బా, బలంగా ఉండండి అబ్బా. ఉంటే మీలో మీకు కొత్త కాన్ఫిడెన్స్ వస్తుంది. ముఖ్యంగా నేను ఈరోజు చెప్పాలని ఏమనుకుంటున్నాను అంటే, ఇది బాగా పిచ్చి పెట్టేస్తుంది, ఫోన్ పిచ్చి. పొద్దుస్తమాను ఫోను 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 కరెక్ట్ కాదు కదా. కొద్దిగా ఫోన్ వదిలేయాలి కదా కొన్ని రోజులు. సో ఈ ఫోన్ వదిలేయాలంటే ఫోన్ నంబర్ వాడటం మానేస్తే కాస్త పీస్ఫుల్గా ఉంటుంది. చాలా మందితో నేను మాట్లాడట్లేదు, అసలే చాలా తక్కువ మందితో మాట్లాడుతున్నాను. మీ అందరికీ తెలుసు, అనుభవిస్తున్న వాళ్ళందరికీ తెలుసు కూడా అన్నది. ఓకే, ఇప్పుడు వాట్సాప్ నుంచి ఎలాగో మీ నుంచి ఒక లైక్లు కానీ ఏది మహా అయితే సెండ్ మీ అని పంపిస్తారు మీకు. ఆ రీల్ నచ్చితే అది కావాలి అని. కాకపోతే అంతకుమించి ఇంకేం పెద్దగా ఇది లేదు మీ దగ్గర నుంచి, రెస్పాన్స్ ఏం లేదు. సో ఆపేద్దాం, కొన్ని రోజులు బ్రేక్ తీసుకుందాం, ఏదో సాధిద్దాం. ఏమీ సాధించట్లేదు. ఓకే, నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇప్పటికి నాకు 1,72,000 వరకు నా వ్యూస్ వెళ్ళాయంట లాస్ట్ 30 days నుంచి. అదే నా హైయెస్ట్. ఓకే, వ్యూస్. తర్వాత రీసెంట్ గా ఈ అల్లు అర్జున్ నేను పెట్టిన దానికి వీడియోకి ఏమొచ్చి 2,860 లైక్స్ వచ్చాయి. ఫస్ట్ టైం షేర్లు దీనికంటే ఎక్కువ వెళ్తున్నాయి. 3,129 సేవలు కూడా బాగానే చేసుకున్నారు. 1,025. చాలా మందికి నచ్చినట్టు ఉంది వీడియో. అలాగే తర్వాత ఇంకా ట్రెండింగ్ లో ఉంది. ఒక 4 months బ్యాక్ నేను వీడియో చేశాను జగపతి బాబుది. అది 14,100 లైక్స్ లో చూపిస్తుంది ఇప్పుడు. షేర్స్, సేవ్స్, రీపోస్ట్లు, కామెంట్స్ బాగానే ఉన్నాయి దీనికి. ఎలాగో మీకు తెలుసు, మహేష్ బాబుది ఒకటి చేశాను. అది ఎలాగో ఈ జగపతి బాబుది ఏమొచ్చి దాదాపు 2,18,000 మంది చూశారు. ఈ మహేష్ బాబుది ఏమొచ్చి 3,90,000 మంది చూశారు. దానికి కూడా గట్టిగా వచ్చే లైక్స్ అవన్నీ. తర్వాత ఈ అల్లు అర్జున్ ఏమొచ్చి 85,200 మంది చూశారు. 85,200. సో బానే వస్తుంది. ఆఖరికి నార్మల్ గా నేను పెడుతున్న వ్యూస్ కూడా ఒక 20-25 లైక్లు కూడా వస్తున్నాయి. ఆ తర్వాత మన మోహన్ లాల్ మీద చేశాను కదా నేను, దానికి 128 లైక్స్ వచ్చాయి. అబ్బో, నాట్ బ్యాడ్. షేర్లు, సేవ్లు. ఓకే, తర్వాత ధనుష్ సేవ్ చేస్తుంది ఇది పెట్టాను కదా, దానికి 34 లైక్స్ వచ్చాయి. 7 షేర్స్, 9 సేవ్స్ వచ్చాయి. ఓకే, ఇంకా బాలకృష్ణ పెట్టాను కదా, అమ్మాయి కోసం బతిమాలడం, పాకులాడడం చేయడం అని, దానికి 159 లైక్లు, 11 షేర్లు, 17 సేవ్లు. అంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ కాదు మనం, ఏదో అప్పుడప్పుడు ఏదో బుర్రకు తగ్గితే అవి చేస్తుంటాం మనం. కానీ ఫోన్లు ఎత్తున్నా ఆ టైంలోనే, మేము చేస్తున్న టైంలోనే. ఓకే, తర్వాత ప్రభాస్ది రెబల్ స్టార్, మా పెదనాన్న పేరు శివరామకృష్ణ, దానికి ఆల్మోస్ట్ ఒక 41 లైక్లు వచ్చాయి. తర్వాత షేర్ పెద్ద కాదు కానీ సేవ్లు ఒక 8 సేవ్లు వచ్చాయి. షేర్ ఒకటే వచ్చింది. ఓకే, నాట్ బ్యాడ్. ఏవో వెళ్తున్నాయి కొన్ని వీడియోలు. సరే, ఎక్కడ ఎంకరేజ్మెంట్ ఉందో అక్కడికి వెళ్ళిపోవాలి కదా. నాకెందుకో ఇన్స్టాగ్రామ్ మంచి టైంపాస్ లాగా అనిపిస్తుంది. ఇంకేం విశేషాలు ఏం లేవు కొత్తగా. ఓకే, కొత్త చేంజ్ ఒకటి చూస్తారు మీరు. చిన్న నేను చేసే రెబల్ పనులు ఏంటో ఇప్పుడు అర్థమవుతాయి. ఓకే, తర్వాత మొహం బాగుందా? కొత్తగా ఉంది స్టైల్. ఏదో చేశాను, నాకు ఇది ఎలా కనబడుతుందంటే నాని సినిమా ప్యారడైజ్ ఉంది కదా, ప్యారడైజ్ లా కనబడుతుంది నాకు. పైన తగ్గించాను నేను. ఓకే, తర్వాత ఏం చేశాను ఇంకేం గుర్తు రావట్లేదు నాకు. సో అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. నెంబర్లు ఆపేస్తున్నా, ఫోన్ పెద్దగా యూజ్ చేయను. ఒక యుద్ధం ఉంది. ఓకే,
యుద్ధానికి చెప్పే వస్తున్నాను, ముందే చెప్తున్నాను నేను యుద్ధానికి వస్తున్నాను అని. ఓకే, ఈలు ఆలు అని చూడండి, నేను వెళ్ళిపోతాను, సమాంతర న్యాయంకి వెళ్ళిపోతున్నాను నేను. ఓకే.